నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హిటెక్కిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికార పార్టీని గద్దె దింపాలని ప్రతిపక్ష నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. మరి ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మరోసారి ఛాన్స్ ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అధికార పార్టీ ప్రచారం చేస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఎవరికి వారే ప్రచారంలో తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 2 రోజులుగా ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న ఆయన వారాహి విజయభేరి షెడ్యూల్ ముందుగానే ఖరారు చేసుకున్నారు. అయితే దాన్ని వాయిదా వేయడం ఇష్టం లేక హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం సహకరించకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 3 వరకు ఆయన పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటారని జనసేన నేతలు అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే పొలిటికల్ టూర్స్ మధ్యలో ఆపేసి షూటింగ్స్ లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆయన ఆరోగ్యంతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని